ఒక సాఫ్ట్వేర్ కోచింగ్ లాగా లేకపోతే ఒక బ్యాంక్ కోచింగ్ లాగా ఇది ఒక 3 months లేకపోతే 6 months ట్రై చేసి వెళ్తాను అనే సర్వీస్ అయితే కాదు. సో ఇక్కడ ఏ తప్పులు చేయకూడదు. చూస్ రైట్ కోచింగ్ రైట్ కోచింగ్ సెంటర్ కానీ మెంటర్ కానీ చూస్ రైట్ వన్. ఫస్ట్ థింగ్ యూ హ్యావ్ టు చూస్ రైట్ కంపానియన్ ఫ్రెండ్స్. రైట్ ఆ కంపానియన్ లేదండి. ఐ టెల్ యూ నీడ్ దెమ్ అండి. ఐ టెల్ యూ ఫ్రెండ్స్ ఎందుకు నీడ్ అంటే నువ్వు అమ్మ నాన్న రిలేటివ్స్కి దూరంగా ఉంటావు. నీకు ఆ ఎమోషనల్ బ్యాలెన్స్, ఎమోషనల్ టచ్, సైకలాజికల్ ఇది ఇంపార్టెంట్. ఒక ఫ్రెండ్ మాత్రమే నేను అర్థం చేసుకుంటాడు. ఒక నిజమైన ఫ్రెండ్ నీకు తోడుగా ఉండి అర్థం చేసుకుంటాడు. చూసింగ్ ఎ రైట్ కంపానియన్ మ్యాటర్స్ ఎ లాట్ వెన్ యూఆర్ ప్రిపేరింగ్. రోజు మోనోటోమస్ వర్క్, డైలీ 10 hours చదవాలి. 5 రోజులు చదువుతావు, 6 రోజులు చదువుతావు, 7 రోజులు చదువుతావు, తర్వాత బోర్ కొడుతూ ఉంటుంది. అక్కడ డీమోట్ అవుతుంటే ఒక ఫ్రెండ్ ఉండాలి పక్కన నుంచి. ఫ్రెండ్ ఉంటే స్ట్రెంగ్త్. ఫ్రెండ్ ఈజ్ అ స్ట్రెంగ్త్. సో సెకండ్ వన్ ఈజ్ చూస్ ఎ రైట్ కంపానియన్. చూస్ రైట్ ఫ్రెండ్. చూస్ ఎ రైట్ ఫ్రెండ్, నాట్ కంపానియన్ బట్ రైట్ ఫ్రెండ్. అది కంపానియన్ అవ్వకూడదు, రైట్ ఫ్రెండ్. ఓకే సార్. థర్డ్ వన్ ఏ తప్పు చేయకూడదు. థర్డ్ వన్ అండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. మళ్ళీ చెప్తున్నాను, మోటివేషన్ అని నేను స్టార్ట్ చేయడానికి మాత్రమే పనికొస్తుంది. నువ్వు గోల్ కొట్టాలి అంటే డిసిప్లైన్గా ఉండాలి. నా ఉద్దేశంలో డిసిప్లైన్ ఈస్ బీయింగ్ వెరీ స్పిరిచువల్. ఫోర్త్, స్ట్రిక్ట్ టైమింగ్స్ అబౌట్ యువర్ స్లీప్. నేను 10కి పడుకుంటా, 11కి పడుకుంటా